నా పేరు మురళీకృష్ణ సార్. ఇక్కడ నర్సాపురంలో తెలుగుదేశం కూటమి అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి మీ అభిప్రాయం ప్రకారం ఎవరు వచ్చే అవకాశం? అయితే కనుకనే ఈయన వచ్చేలా ఉన్నారు నాయకర్ గారు. నాయకర్ గారు జనసేన తరఫున నాయకర్ గారు నెగ్గుతారు కూడా. నెగ్గే అవకాశం. నెగ్గే అవకాశాలు ఇంచుమించు 20,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. 20,000 మెజార్టీ వస్తుంది. అంటే ఏ ప్రాతిపదికనండి ఇదంతా? ఇక్కడ జిల్లా కేంద్రం ఒకటి ఇస్తానన్నారు, అది పోయింది. నర్సాపురాన్ని జిల్లా కేంద్రం చేస్తానన్నారు, అది ఒకటి కోల్పోయాం. నెక్స్ట్ అది కాక ఇక్కడ మెడికల్ కాలేజ్ పెడతామన్నారు, అది కోల్పోయాం. ఇవన్నీ కూడా మా గత ఎమ్మెల్యే చేసిన వైఫల్యాలు, ఆయన చేసినటువంటి వైఫల్యాల వల్ల ఆయన ఓడిపోవడానికి కారణం అవుతుంది. వ్యతిరేక ఓటింగ్ అనేది బాగా ఉన్నది. మీ పేరేంటి? నరసింహమూర్తి. ఇక్కడ నర్సాపురంలో తెలుగుదేశం జనసేన కూటమికి అలాగే వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఇక్కడ ఏది వచ్చే అవకాశం ఉంది? ఈ జనసేన పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రాతిపదికనండి? ఎందుకంటే కూటమి అభ్యర్థులు చేయటం, తర్వాత ఏమో వైసీపీ వైఫల్యాలు, ఆయన చెప్పి సరిగ్గా చేయకపోవడం, అక్కడ గోదావరికి పిచ్చి ఎత్తండి వెనక్కి వెళ్ళిపోవడం, అలాగే వ్యతిరేక టౌన్ కూడా చాలా వరకు ఏం డెవలప్ కాలేదు. అలాగే మా వరకు వచ్చితే మా వీధిలోనే 5 ఏళ్ళ నుంచి కుళాయిలు రావట్లేదు. 5 నుంచి ట్యాంకర్తో నీళ్ళు తెచ్చుకోమంటే ఆ పని అంతా పోతుంది. కొద్దిగా ట్యాంకర్ వస్తుంది సరిపోతుంది. సమస్య 21వ వార్డులో 5 ఏళ్ళ నుంచి నీళ్ళు రావట్లేదు, 5 సంవత్సరాల నుంచి. అలాగే పనులు అంతకుముందు వచ్చాయి కుళాయిలు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇల్లు పెరిగిపోయినాయి, అవి పెరిగిపోయినాయి, అయ్యే పైప్ లైన్లు మాత్రం ఇది మాత్రం అన్నారు తప్ప మొత్తానికి మున్సిపల్ ఆఫీస్ అడిగితే మాకు బడ్జెట్ లేదు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ట్యాంక్ కట్టారంటున్నారు. ట్యాంక్ కట్టామంటున్నారు, కానీ ఇప్పుడు వరకు కూడా 5 ఏళ్ళు ఆయన వచ్చిన కానీ ఆయన వచ్చే ముందు చెప్పాం నీళ్ళు ఇస్తాను హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా నీకు ఇవ్వలేదు, మొన్న కూడా వచ్చారు, ఇంకా అవుతుంది అంటున్నారు. మళ్ళీ గెలి పెంచంటే మళ్ళీ వేస్తామంటున్నారు. ఈసారి అయితే మాత్రం వేసే ఉద్దేశం మాకు లేదు. ఆయన ఓడించడం మా పని. పొద్దున్నే కొంచెం వెళ్ళి ఇంకా ముందు వెళ్తున్నాం అన్నమాట. ఇదివరకు మధ్యాహ్నం నుంచి వెళ్ళి ఓటేసి అయితే ప్రసాద్ గారిని ఓడింది, వైసీపీని ఓడించడానికి కొంచెం ముందుకు వెళ్ళి ఓడించాలని ప్రయత్నంలో ఉన్నాను. ఇక్కడ పాలకుల్లో మనకి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ అభిప్రాయం మీరు చెప్పగలుగుతారండి? ఇంతకుముందులో టీడీపీ వచ్చింది, నెక్స్ట్ అది చేసిన క్యాండిడేట్ వచ్చేసి నిమ్మల రామానాయుడు మన పాలకులు అంటే రూపురేఖ మార్చాడు. ఆ ప్రజల్లో ఆ సానుభూతి ఉండిపోయింది. ఈ పీరియడ్ కూడా రామానాయుడు వస్తాడని అందరూ కూడా అభిప్రాయం. తెలుగుదేశం అంటే కూటమి తరపు నుంచి రామానాయుడు గారు వస్తున్నారు. అయితే వాళ్ళు ప్రకటించిన పథకాలు కానీ అవన్నీ కూడా మీ పరంగా అంటే జనం పరంగా మీ అభిప్రాయం ప్రకారం బాగున్నాయా? ఈ తెలుగుదేశం కూటమి ఏదైతే అతని బట్టే ప్రజెంట్ కూడా రామానాయుడు రావచ్చు అంటున్నారు. ఇప్పుడు సూపర్ సిక్స్ పెట్టారు కదా, సూపర్ సిక్స్ అనేది పథకాలు పెట్టారు. లోకల్ సపోర్ట్ ప్లస్ పథకాలు. ఎంపీగా అండి? ఎంపీగా బీజేపీ వస్తుంది. బీజేపీ. మీ పేరండి? సాయి కుమార్ అండి. ఇక్కడ వైసీపీ వస్తుంది అనుకుంటున్నారా లేదంటే కూటమి వస్తుంది? వైసీపీ వచ్చే ఛాన్స్ అయితే లేదండి. ఎందువల్ల అండి? ఇక్కడ నిమ్మల రామానాయుడుదే అండి ఇక్కడ మొత్తం అంతానే. దేనికంటే ఆయన చేసిన అభివృద్ధి వల్లే మళ్ళీ కూడా ఆయన వస్తాడని చెప్పడానికి కారణం అండి ఇది. అది ఖచ్చితంగా. అంటే వైసీపీ వాళ్ళు చూస్తుంటే పథకాలని వాళ్ళు గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ వర్కౌట్ అవ్వమంటారా? అవి ఇక్కడ అవ్వండి అంటే వేరే చోట ఏమైనా చేయొచ్చేమో కానీ వాళ్ళు పాలకొల్లు పరంగా ఈ పాలకొల్లు చుట్టుపక్కల పరంగా నిమ్మల రామానాయుడు ఉన్నంత వరకు ఆయనే వస్తాడు కూడా. ఆయన ఉన్నంత వరకు. తర్వాత ఆయన ఏమన్నా వదిలితే ఇంకొకరిని ఎవరినైనా పరిచయం చెయ్యాలంటే తప్ప ఆయన నిలబడినంత వరకు ఆయన ఓడించడం అన్నది కుదరదు. నమస్కారం అండి, మీ పేరు? సీనండి. మీరు ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ పార్టీకి తరపున? తెలుగుదేశం అండి. ఏంటండి ఎక్కువ అభివృద్ధి ఆయనే చేశారండి పాలకోలికి. అభివృద్ధి సిమెంట్ రోడ్ 10 రోజులు సిమెంట్ రోడ్ వేయడం మొత్తం అభివృద్ధి అంతా ఆయనే చేశారు. ఫస్ట్ ఎవరు చేయలే. మరి పథకాల పరంగా వైసీపీ వాళ్ళు మంచి ఇస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. మరి పైన తెలుగుదేశం లేదు కదండి, లేదు కదా, అందుకని నిమ్మరాయన వచ్చినా చేయలేదు. పథకాల పరంగా ఏం లేదు, మరి అభివృద్ధినే చూస్తున్నారు. అభివృద్ధి బాగా చేశారండి.